ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. టాంజెంట్, దిస్ ఇస్ ద టాంజెంట్ టు దిస్ కర్వ్ అండ్ దిస్ ఇస్ ప్యారలల్ టు x యాక్సిస్. అర్థమవుతుందా? ఇక్కడ ఆర్డినేట్స్ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి రోల్స్ థీరం. అదే కాషీ థీరం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈక్వల్ అయింది అనుకోండి, FA ఈక్వల్స్ టు FB అయిపోతే ఏమవుతుంది? FA ఈక్వల్స్ టు FB అయితే ఏమవుతుంది? F dash of C ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. అవునా? అప్పుడు ఏమవుతుంది? లాగ్రాంజియస్ థీరం, రోల్స్ థీరం అవుతుంది. సో మీరు ఇలా ఏదైనా ఒక రో తీసుకుంటే దిస్ ఈజ్ A అండ్ దిస్ ఈజ్ B, సమ్వేర్ హియర్ FB అనేది A అనేది పాయింట్ ఇక్కడ ఉంది దీనికి. సో ఇక్కడ దీన్ని దిస్ ఈజ్ A అండ్ దిస్ ఈజ్ B. కర్వ్ ఇలా వస్తుంది అనుకోండి, అప్పుడు ఇది కదా ఫస్ట్ కంటిన్యూస్, రిమైన్ కర్వ్ ఇస్ కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. there exists some C belongs to AB such that f dash of C equals to f dash of C అంటే ఏంటి? this is the slope of the is tangent యొక్క స్లోప్. ఇది అర్థమవుతుందా? ఈ టాంజెంట్ యొక్క స్లోప్ ఇది f dash of C. నెక్స్ట్ ఇది చూడండి, FB మైనస్ FA. FB మైనస్ FA అంటే ఏంటి? చేంజ్ ఇన్ ఆర్బిటరీ వాల్యూస్. A and B అని ఆర్బిటరీ వాల్యూస్ అయితే FB మైనస్ FA బై B మైనస్ A అంటే ఇదేమవుతుంది? స్లోప్ ఆఫ్ దిస్, స్లోప్ ఆఫ్ దీస్ టూ పాయింట్స్. మీరు పాయింట్ ఎలా డినోట్ చేస్తారు? ఏ పాయింట్ ఏంటి? A కామా F ఆఫ్ A, ఇది B కామా F ఆఫ్ B. అంతేనా? ఈ ఈక్వేషన్ కి స్లోప్ చెప్పండి. y2 minus y1 by x2 minus x1 కదా, అంటే ఇది fb minus fa by b minus a. ఇది ఏ స్లోప్ కి ఈక్వల్? ఈ లైన్ జాయినింగ్ ab, ఆ లైన్ జాయినింగ్, ఆ లైన్ ఏమనొచ్చు? కార్డ్ అనొచ్చా? కార్డ్ అంటే అది సీకెంట్ అనొచ్చు కదా. ఒక స్ట్రైట్ లైన్ కర్వ్ ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తే టాంజెంట్, అది 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తే సీకెంట్ అంటారు. సో దిస్ టాంజెంట్ ఇస్ ప్యారలల్ టు ది secant or the line joining the points A and B. అర్థమవుతుందా? అంతే కదమ్మా. టాంజెంట్ స్లోప్, టూ స్లోప్స్ ఈక్వల్ అంటే ఏంటి? the two lines are parallel. ఇక్కడ ఏంటి? ఏ లైన్స్ ప్యారలల్? టాంజెంట్ కి ఈ టాంజెంట్ the line joining AB రెండు కూడా ప్యారలల్ అని చెప్తాం. అర్థమైందా? అది లాగ్రాంజియస్ థీరం. అంటే మీకు ఏదైనా ఒక ఫంక్షన్, ఒక కర్వ్ గాని ఏదైనా ఇస్తే ఆ కర్వ్ కి ఒక టాంజెంట్ ఉంటుంది. ఆ టాంజెంట్ అనేది ఎలా అవుతుంది? parallel to the secant or parallel to the chord joining the 2 points on the curve. ఆ కర్వ్ మీదే ఉంటుంది 2 పాయింట్స్ కూడా. అర్థమవుతుందా? సో ఇది జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాగ్రాంజియస్ మీన్ వాల్యూ థీరం. మీకు ఇచ్చిన ఏదైనా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కానీ ఏదైనా ఫంక్షన్ ఇస్తే అది రోల్స్ కానీ లాగ్రాంజియస్ కానీ సాటిస్ఫై అయితే ఈ పాయింట్స్ ఉన్నాయి. రోల్స్ థీరం అయితే there exists a unit tangent parallel to x axis అని. లాగ్రాంజియస్ అయితే the tangent is parallel to the line joining 2 points on the given curve. అర్థమవుతుందా? రోల్స్ లాగ్రాంజియస్ అర్థమవుతుందా? సో దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. రోల్స్ థీరం సాటిస్ఫై అవుతుందా, లాగ్రాంజియస్ థీరం సాటిస్ఫై అవుతుందా? అయితే సాటిస్ఫై అవుతాయని ఇస్తాడు, మీరు ఆ పాయింట్ C అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఇవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.